బాక్సాఫీస్ దగ్గర హిందీలో అన్ సీజన్ లో ఊహకందని కలెక్షన్ల రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతున్న విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా తెలుగులో రీసెంట్ గా 70 రిలీజ్ అవ్వగా వీకెండ్ లో రిమార్కబుల్ కలెక్షన్లతో మాసరచ్చ చేస్తూ దుమ్ముదుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 5 రోజులు పూర్తయిన తర్వాత ఆల్మోస్ట్ 11.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా కంటిన్యూస్ గా 5 రోజులు కోటికి తగ్గకుండా గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది ఈ సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర 6వ రోజు మాత్రం ఎట్టకేలకు కోటిలోపు గ్రాస్ ను మాత్రమే సినిమా అందుకుంది. మొత్తం మీద 80 లక్షల నుండి 90 లక్షల వరకు గ్రాస్ ను సాధించవచ్చు అనుకోగా ఓవరాల్ గా సినిమా 90 లక్షల వరకు గ్రాస్ ను బాక్సాఫీస్ దగ్గర 6వ రోజున తెలుగు రాష్ట్రాలలో దక్కించుకుంది. దాంతో టోటల్ గా 6 రోజులు పూర్తయిన తర్వాత సినిమా 12.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా 5వ రోజు సినిమా 45 లక్షల రేంజ్ లో షేర్ ను వసూలు చేయగా టోటల్ గా బాక్సాఫీస్ దగ్గర 6 రోజులు పూర్తయిన తర్వాత 6.3 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసింది ఈ సినిమా. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 3.3 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతూ ఉంది. ఇక రెండో వారంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా మంచి జోరును చూపించడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.